అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విధూస్ వరల్డ్. ఇవాళ మనం ఇక్కడ చిన్న పజిల్ అయితే చేద్దాము. ఇక్కడ మనకు గడులు కనబడుతున్నాయి కదా! ఈ గళ్ళలో మధ్యలో ఒక అక్షరం అయితే ఉంటుంది. దానికి సంబంధించి చిన్న చిన్న చిత్రాలైతే ఇచ్చాను. వాటిని ఆధారంగా చేసుకొని ఈ పదాలను పూరించాలి. మనకు 10 క్షణాల సమయం ఉంటుంది. మధ్యలో లా ఉంది కాబట్టి పలక, పిలక. పలక అంటే స్లేట్, పిలక అంటే చిన్ని జుట్టు. రెండవది మధ్యలో డా ఉంది, చిత్రాలను చూడండి. ఇందులో పడవ, నిలువుగా చూస్తే అడ్డంగా పడగ. మూడవ చిత్రం మధ్యలో డా ఉంది, చిత్రాన్ని గమనించండి. ఇది నిలువుగా గడప, మనకింటి ముందు ఉంటుంది కదా, అడ్డుగా చూస్తే కడవ. కడవ అంటే కుండ. నాలుగవ చిత్రం చూడండి, మధ్యలో దా అక్షరం ఉంది, అలాగే చిత్రాలు ఉన్నాయి కదా. నిలువుగా చూస్తే చదరం అంటే స్క్వయర్, అలాగే అడ్డగా చూస్తే వదనం అంటే ఫేస్. తర్వాతది మధ్యలో నా ఉంది, దానికి సంబంధించిన చిన్న చిత్రాలు ఉన్నాయి చూడండి. నిలువుగా పనస జాక్ ఫ్రూట్. తర్వాత శనగ. తర్వాతది మధ్యలో రా ఉంది, చిత్రాన్ని గమనించి పూరించండి. నిలువుగా చూస్తే అరక, అరక. అడ్డుగా చూస్తే అది మిరప, మిరప. మనం గమనించినట్టయితే ఈ గళ్ళలో మనకు వచ్చినవన్నీ కూడా సరళ పదాలు, అలాగే గుణింత పదాలు. ఈ విధంగా మనం చిన్నపిల్లల్లో పదాలపైన పట్టును పెంపొందిస్తూ భాషాభివృద్ధిని కొనసాగించవచ్చు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.